ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వరుస వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అసలు ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కారణమైన వాళ్ళలో ఒకరు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తూ ఆయన రోజు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కొలువుదీరినటువంటి దేవుడిలా తనని తాను భావించుకుంటున్నాడు, ప్యాలెస్కే పరిమితం అవుతున్నాడు, ప్యాలెస్ నుంచి అసలు బయటికి రావట్లేదు అంటూ కూడా రోజుకో వ్యాఖ్య చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ చెడింది అంటే ఏం చెప్తారు సార్? ప్రశాంత్ కిషోర్ కమర్షియల్, జగన్మోహన్ రెడ్డి కమర్షియల్. ఓకే, ఇప్పుడు ఇద్దరిది వ్యాపారమే. జగన్మోహన్ రెడ్డిని మించిన వ్యాపారి అసలు ప్రపంచంలో లేడు. పైసా పెట్టుబడి పెట్టకుండా 1000 కోట్లు ఎలా సంపాదించవచ్చో హార్వర్డ్ యూనివర్సిటీలో అదొక టాపిక్. ఓకే, సేమ్ అదే కదా అతను కూడా. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప వ్యాపారో అతన్ని మించిన వ్యాపారి ప్రశాంత్ కిషోర్. కిషోర్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీదే వ్యాపారం చేసినాడు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడిందంటే నేనేం చెబుతాను? వ్యాపార లావాదేవీల్లోనే వాళ్ళిద్దరికి చెడి ఉంటుందా సార్? వ్యాపారంలో చెడిందా, ఈగో ప్రాబ్లమ్సా? మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్టుగా అతని డ్యూటీ ఏంటి? అతను ఏంటి అసలు? ప్రజల నాడి, ప్రజల మైండ్ సెట్, దీంతో వ్యాపారం చేసే వ్యక్తి. అతనికి పెట్టుబడి ప్రజలే పెట్టుబడి. ఎవరికి? ప్రశాంత్ కిషోర్కి ప్రజాభిప్రాయం పెట్టుబడిగా చేస్తున్న వ్యాపారం. ఎవరిది? ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ది. ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు, ప్రజలు ఇలా భావిస్తున్నారు, అదే కదా సెఫాలజీ అంటే. అదే కదా వ్యూహకర్త అన్నావు కదా, సర్వేలు అవే కదా. అంటే ప్రజాభిప్రాయాన్ని బట్టి మారేవాడు ప్రశాంత్ కిషోర్. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చెడింది ప్రశాంత్ కిషోర్తో కాదు, జగన్మోహన్ రెడ్డికి చెడింది ప్రజలతో. ఓకే, ప్రజలతో చెడింది జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ప్రశాంత్ కిషోర్తో కూడా చెడారు. ఓకే, అక్కడ మధ్యలో ప్రజలు ఉన్నారు. అక్కడ మీడియా ఏంటనమాట? ప్రజలు. ఓకే, మాధ్యమం ప్రజలు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి చెడింది, జనానికి జగన్కి చెడింది, కాబట్టే ప్రశాంత్ కిషోర్కి జగన్కి చెడిందని మనం తీసుకోవాలి. ఎందుకంటే జనం మీద బతికేవాడు కదా ప్రశాంత్ కిషోర్. జనాభిప్రాయం మీద బతికేవాడు ప్రశాంత్ కిషోర్, కాబట్టి అభిప్రాయం ప్రకారం పోతున్నాడు. లేకపోతే జగన్తో పాటు కొట్టుకుపోవాలా? ఇప్పుడు జగన్తో పాటు రేపటి సునామీలో కొట్టుకుపోవడానికి ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా లేడంటారా? ఓకే, అందుకే దూకేశాడు. ఏది? ఇప్పుడు వరుస పెట్టి అందరూ దూకుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డితో ఉంటే ముంచేస్తాడు అని. ఎమ్మెల్యేలు దూకేస్తున్నాడు, ఎంపీలు దూకేస్తున్నారు. నిన్న లేటెస్ట్గా ఒక మంత్రే దూకేశాడు. ఎవరు? గుమ్మనూరు జయరాం. అతను దూకినాక అతను బర్తరఫ్ అన్నారు, అది వేరే విషయం. ప్రశాంత్ కిషోర్ కూడా మరి దూకుడు రానాడా? దూకుడు పోటీలు పెడితే అందరికన్నా ముందు దూకేది ప్రశాంత్ కిషోర్. లాంగ్ జంప్ అని ఏమంటారు? బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ దూకగలడు, ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్ దూకగలడు, మొత్తం భారతదేశం అంతా లాంగ్ జంప్ ప్రశాంత్ కిషోర్. ఏమన్నాడు ఆయన? ప్రశాంత్ కిషోర్ సిట్టింగ్ ఇన్ ఎ ప్యాలెస్ సెండింగ్ డీబీటీస్ విల్ నాట్ బ్రింగ్ ఓట్స్ అన్నాడు. నువ్వు చెప్పింది అదే, నేను ఇంగ్లీష్లో అన్నా, నువ్వు తెలుగులో చెప్పావు. ఏంటి? సిట్టింగ్ ఇన్ ప్యాలెస్ సెండింగ్ డీబీటీస్ విల్ నాట్ బ్రింగ్ ఓట్స్ అన్నాడు. నువ్వు ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని దేవుళ్ళలాగా నువ్వేదో డీబీటీ వేసా, 2.5 లక్షల కోట్లు వేసా, 2,20,000 కోట్లు డీబీటీ, ఇంకొక 50,000 కోట్లు, 30,000 కోట్లు బీటీ, ఇలా వేసానంటూ అవే వర్షం వస్తాయి నువ్వు అనుకుంటున్నావు. ఓట్ల వర్షం అది కురిపించేది కాదు. అభివృద్ధిని వదిలేసావు, ప్రాజెక్టులు మూలబెట్టావు, పేదల ఇళ్ళు కట్టలేదు,
రోడ్లపై గుంతలు పూడ్చలేదు. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. ఎంత మూలధన వ్యయం లాస్ట్ ఇయర్ ఈయన ఖర్చు పెట్టింది 7,000 కోట్లు అంట. ఇప్పుడు మూలధన వ్యయం ప్రాజెక్టుల మీద వీటి మీద ఖర్చు పెట్టేది ఇతర రాష్ట్రాలలో నీకు దగ్గర దగ్గర 15% మినిమం ఉంది. అవును, యావరేజ్గా చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ ప్రాజెక్టుల మీద, ఈ పేదల ఇళ్ల మీద, ఈ రోడ్ల మీద పెడుతున్న ఖర్చు 15% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది? 8%. అంటే దాంట్లో సగం అన్నమాట. ఒక్క లాస్ట్ ఇయరే తీసుకుంటే 7,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే అదే చంద్రబాబు ఎంత ఖర్చు పెట్టాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్? సంవత్సరానికి 20,000 కోట్లు, 22,000 కోట్లు, అసలు 15,000 కోట్లకి ఎప్పుడు తక్కువ ఉండదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక ఫస్ట్ ఇయర్ మినహా మిగతా ప్రతి సంవత్సరం ఈ 5 ఏళ్లలో అసలు 10,000 కోట్లు దాట్లా. అంతా ఏం చేస్తున్నాడు? ఈ వచ్చినటువంటి పన్ను రాబడి ఏం చేశాడు? పన్నులు ఏమైనా తక్కువ వేశారా? చెత్త పన్ను, హరిత పన్ను, ఇళ్ళ పన్ను పెంచాడు కదా, ఆస్తి పన్ను పెంచాడు కదా, దబా దబా బాధేస్తున్నారు కదా పన్నుల మీద పన్నులు. ఆర్టీసీ ఛార్జీలే 4 సార్లు పెంచాడు, 4,000 కోట్లు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. అది దగ్గర దగ్గర 25,000 కోట్లు ప్రత్యక్షంగా కనపడేది, ఇంకొక 20,000 కోట్లు పరోక్షంగా పడ్డాయి. ఏది? కనపడని కరెంటు ఛార్జీలు. ఈ డబ్బంతా ఏమైంది? ఇప్పుడు పన్ను రాబడి ఏం చేశావు? ఇప్పుడు వేసిన ఈ బాదుడే బాదుడు, ఈ పెంచిన పన్నుల రాబడి ఏం చేశావు? తెచ్చిన అప్పులు ఏం చేశావు? కనపడతలేదు. ఈ డబ్బంతా ఏమైపోయింది అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మిస్టరీ. అది అతను పల్స్ పట్టాడు. ఎవరు? ప్రశాంత్ కిషోర్. అంతకుముందు హెచ్చరించాడు, అనేక సార్లు వార్నింగ్ ఇచ్చినా ఇతనిలో మరి లేదు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే తన ప్రయాణం సాగదు అని గ్రహించి సర్దుకున్నాడు. యాక్చువల్గా ప్రశాంత్ కిషోరే జగన్, జగనే ప్రశాంత్ కిషోర్ కదా. ప్రశాంత్ కిషోర్ ఇంట్లో పెళ్ళేదో జరిగితే భార్యాభర్తలు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? బీహారు. అక్కడికి వెళ్ళి అక్కడ మరి వీళ్ళని రిసీవ్ చేసుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు. అవును, ప్రశాంత్ కిషోర్ ఇంట్లో పెళ్ళికి భారతి మేడము, జగన్మోహన్ రెడ్డి అందరూ వెళ్ళారు. వాళ్ళ తమ్ముడు పెళ్ళి, ఎవరో పెళ్ళికి. అంతగా పెనవేసుకుపోయిన బంధం ఇప్పుడు ఎందుకు బ్రేక్ అయింది అంటావు? ఎగ్జాక్ట్లీ. కారణం ఇదే. చెప్పాం కదా, అతను ఒక వ్యాపారి, ఇతను ఒక వ్యాపారి. ఇద్దరు వ్యాపారుల మధ్య ఎందుకు బ్రేక్ అవుద్ది అంటే కారణం వ్యాపారం సాగట్లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారం బంద్. జగన్మోహన్ రెడ్డి ఇక దివాళా తీసిన ఆయనతో నాకెందుకు బంధం? ఏ చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు మీదకి ఎగిరే కాకిలు అంటాడు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన చెట్టు పచ్చబడింది. వాళ్తాయా? వాలవా? వాళ్తాయి. కాకులే వాళ్తాయో, గద్దలే వాళ్తాయో మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట.